ఓం శ్రీ అరుణాచల శివ. అరుణాచలంలో చూడండి గత 2-3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయన్నమాట. ఈ వర్షాల తాకిడికి అరుణాచలం మొత్తం ఒక వరదలలాగా చూడండి, ఆ వాటర్ పైన కొండ చర్యల నుంచి అక్కడ కొండలలో నుంచి కిందికి రావడం జరుగుతుంది. సో దయచేసి మీరు చూడండి, ఎవరైనా సరే అరుణాచలం వెళ్ళాలనుకునేవారు దయచేసి మీ ప్రయాణాన్ని కాస్త పోస్ట్పోన్ చేసుకోండి. మళ్ళీ వర్షం తగ్గిన తర్వాత మీరు యథాస్థితిగా మళ్ళీ మీరు తిరిగి అరుణాచలంని దర్శించుకోవచ్చు. సో అలాగే పిల్లలతో ప్రయాణం చేసేవాళ్ళు, సీనియర్ సిటిజన్స్ ప్రయాణం చేసేవారు ఎవరైనా సరే మినిమం కొంచెం చూసుకొని ఆ వాతావరణము వెదర్ రిపోర్టు చూసుకొని ప్రయాణించవలసిందిగా కోరుచున్నాము. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వెదర్ రిపోర్టు కూడా చూసుకోండి. మీరు ఈ అరుణాచలమే కాకుండా చుట్టూ ప్రదేశాలకు వెళ్ళాలని చాలామంది ప్లాన్ చేసుకొని వస్తూ ఉంటారు. సో అరుణాచలమే కాకుండా ఈ చుట్టుపక్కల తమిళనాడు రాష్ట్రం మొత్తం వర్షాలు పడుతూ ఉన్నాయి. సో దయచేసి మీ ప్రయాణాన్ని ఏదైతే ఉంటుందో ఈ 2-3 రోజులు పోస్ట్పోన్ చేసుకుంటే మంచిదని మా అభిప్రాయం. సో దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలాగా, అలాగే మన తెలుగు వాళ్ళందరికీ తెలిసేలాగా షేర్ చేయండి. ఎందుకంటే అరుణాచలంలో ఈ కార్తీక మాసాలు కడవారం అనేసి వచ్చేవాళ్ళు ఉంటారు. అలాగే దీపోత్సవం ఈ రోజు నుంచి స్టార్ట్ కాబట్టి ఈ పండుగలు ఇవన్నీ 13వ తారీఖు వరకు జరుగుతూ ఉంటాయని వచ్చేవారు ఉంటారు. సో లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.